ఏ విధంగా ఇబ్బంది పెడదామా, ఈ రకమైన కోణంలో ఉన్నటువంటి చర్చలు జరుగుతుంది తప్పితే మీరు అన్నట్టుగా ఆ సిట్ ఏదో మరి 9 మంది చనిపోయారు కదా, ప్రభుత్వం దాని మీద సిట్ వేయచ్చు కదా, ఎందుకు వేయలేకపోతుంది? అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన వీళ్ళని ఇబ్బంది పెట్టుంటాడు. బండి సంజయ్ గారు కూడా ఆయన రాజకీయ కోణంలో వీళ్ళని ఇబ్బంది పెట్టుంటాడు. అది మాత్రం వీళ్ళకి కనబడుతుంది. ఆయనకు అవకాశం దొరికితే వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వదులుతాడా? ఆయన టైం కోసం చూస్తాడు, నా కొడుకుని ఎట్లా చేస్తారా అని చెప్పి ఆయన చూస్తాడు. ఎప్పుడో మరి కవిత గారు లేకపోతే ఆ కేసులు లేకపోతే ఇంతకుముందు కేసులు ఏవో ఉంటాయి కదా, వాళ్ళని వీళ్ళు విమర్శించుకోవాలి, వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవాలి. ఈ గోల్ ఎట్టగో ప్రతి చోట. కానీ మీరు ఈ గోలల్లో జనాలు అనేవాళ్ళు ఉన్నారయ్యా, మీకు ఒకళ్ళు ఓట్లేసారయ్యా, వాళ్ళని ఎందుకు మీరు జనాలకు అసలు మాకు సంబంధమే లేదమ్మా, మేము రాజకీయ చదరంగం అంతే అంతే అంతే. నేను చెప్తున్నా, ఈ లెవెల్ ఈ పార్టీలు అందరూ కూడా, నేను బండి సంజయ్ గారు కూడా నేను అంటున్నా, ఇవాళ వాళ్ళ అబ్బాయి వెళ్ళి ఇరుక్కుంటే ఈ కేసులో, సరే అది ప్రేమ వివాదంగా అవ్వచ్చు, దాన్ని ఈ రకంగా చిత్రీకరణ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ తీసుకెళ్ళి లోపలేశారు కదా. ఇలాంటి ప్రేమ వివాదాల్లో ఎంతమంది రిమాండ్ ఖైదీలు, ఇప్పుడు ఆయన వెళ్ళాడు కదా చెంచల్ కూడా, చర్లపల్లి అనుకుంటా, అక్కడ అక్కడ ఎంతమంది ఇలాంటి రిమాండ్ ఖైదీలు పోక్సో కేసులో మగ్గుతున్నారు అంటే ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది. వీళ్ళేంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చట్టాలు చేసేస్తారు. పోక్సో కానీ అత్యాచారం కేసు కానీ పెడితే దానికి ముందు వెనక చూడకుండా రిమాండ్ తీసుకెళ్ళి, అంటే మనిషిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఫస్ట్ పెట్టేసి తర్వాత విచారిస్తారు. మిగతా కేసుల్లో లాగా కాదు. మిగతా కేసుల్లో అయితే అంత విచారించి దాని మీద ఛార్జ్ షీట్ చేసి దానికి అంత గ్రావిటీ ఉంది అని తెలుసుకుంటే పెట్టాలి. బట్ దీంట్లో అట్లా కాదు, ముందు పెట్టేయాలి. బై డిఫాల్ట్ కేసు పెట్టామో అతను లోపల పెట్టాల్సిందే. అది ఎంత తప్పు. చాలా కేసులు బయట కాదనేది వెళ్తాయి, కానీ ఈ లోపల నువ్వు పెట్టే డ్యామేజ్ జరిగిపోతే అది నువ్వు తిరిగి తెచ్చేవలేదుగా. ఆ జైలు తీసుకెళ్ళి పెట్టింది ఇవంతా మీరు తిరిగి తెచ్చేవలేరు కదా. ఒకటేంటంటే ఈ కోణంలో బండి సంజయ్ గారు చేయాల్సిన పని ఏంటంటే, ఇవాళ వాళ్ళ అబ్బాయికి జరిగినట్టే కొన్ని వేల మంది ఈ తప్పుడు పోక్సో కేసుల వల్ల, తప్పుడు అత్యాచారం కేసుల వల్ల మీ అబ్బాయి ఎలా అయితే బాధపడుతున్నాడో అలా బాధపడుతున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి. ఈ చట్టాలు మార్చండి అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు రోజు మొత్తుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందుకు తెలుస్తుంది ఇది అత్యాచారం కాదని. వాళ్ళు లవ్ చేసుకున్నారండి, 16 ఏళ్ళ మాకు తెలియకుండా ఉంటుందా? ఒకప్పుడు 16 ఏళ్ళు మనం పెట్టుకున్నాం, ఇప్పుడు 18 ఏళ్ళు చేసేసారు. మాకు ఇబ్బందిగా ఉంది చూస్తూ ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి లోపల ఏంటి, వాడికి 10 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళు అంటే మా వల్ల కావట్లేదు, మా మనసు ఒప్పుకోవట్లా అని చెప్పి వాళ్ళు చెప్తున్నా కూడా నిమ్మకి నేరెత్తినట్టుగా ఆ హోంశాఖ కానీ ఏం పట్టించుకోవట్లేదు. అమిత్ షా గారు ఆయన సహాయ మంత్రి ఈయనే కదా, ఇప్పుడు డైరెక్ట్గా సహాయ మంత్రిగా పడింది కదా. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి వాళ్ళు ఈ చట్టాలు మార్చారు. పెట్టండి, నేను కేసులు పెట్టద్దు అన్నట్లా. ఒక అమ్మాయి వచ్చి పెట్టి నాకు అన్యాయం జరిగిందని, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఇప్పుడు అబ్బాయి వచ్చాడు, ఆ ధర్మేంద్ర అనే అతను వచ్చాడు, అశ్వరెడ్డి నాకు ప్రేమించి మోసం చేసింది, పెళ్లి చేసుకుని పెట్టారు, కేసు పెట్టారు కానీ అమ్మాయిని తీసుకెళ్ళి లోపలేసారా? లేదు కదా. అమ్మాయిలకి ఆ విషయాలు బట్ అబ్బాయిలకి లేదు కదండి. తప్పు అంటున్నాను, అదే అంటున్నా, తప్పది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కేసులు కూడా తేలవు బయట. ఇప్పుడు ఎక్కడ ఈ మగాడికి ఆడవాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే, మగాడి మీద కేసు పెడితే ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ దాకానే నీ కష్టాలు. నీకు నిజంగానే మీరు ప్రేమించుకున్నారు, అమ్మాయి వెళ్ళి ఇట్లా కేసు పెట్టింది, పోక్సో కావచ్చు లేకపోతే అత్యాచారం కేసు కావచ్చు పెట్టింది, ఏం చేస్తారు? మహా అయితే ఒక టర్మ్ అంటే 14 రోజులు లేకపోతే ఇంకొక 14 నెల రోజులు మహా అయితే జైల్లో పెట్టగలరు. తర్వాత బెయిల్ ఇచ్చేస్తారు, వచ్చేస్తారు. ఆ తర్వాత ఏమీ ఉండదు. నిజంగా మీరు తప్పు చేయకపోతే ఏమీ ఉండదు. కానీ మీరు తప్పు చేయకపోయినా కూడా ఈ నెల రోజులు ఎందుకు శిక్ష అనుభవించాలి అనేది పాయింట్. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు తీసుకోండి, 6 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చి పెట్టడం. ఎన్ని కేసులు రీసెంట్గా ఏదో తమిళనాడులో ఒక కేసు వచ్చింది. ఒక ఆవిడ ఒక అమ్మాయిని 16 ఏళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయి ఇలాగే లాక్కొని వెళ్ళి తీసుకెళ్ళి, అంటే ఏ కనెక్షన్ లేదు, ఇద్దరికి సంబంధం లేదు, చూసాడు దారిలో బాగుంది అనుకున్నాడు, బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేసి పొదల దగ్గర అక్కడ పడేశాడు. సో అది పోలీసులు తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకుని 70 రోజుల లోపల మొత్తం తీర్పు వచ్చేసింది. అబ్బాయికి 2 ఊరు శిక్షలు వేశారు, డబుల్ డెత్ పెనాల్టీ వేశారు. నేను తప్పలేదు, అట్లాంటి వాళ్ళకి అట్టగా జరగాలి. కానీ ఇవాళ రేపట్లో అతను చేసింది అత్యాచారమే, ఇతను చేసింది కూడా అత్యాచారం సెక్షనే. ఏంటి తేడా? అంటే ప్రేమించడం శృంగారం అనేది అత్యాచారం అని చెప్పి చేసేసారు ఇవాళ. అది తప్పు అంటున్నా. అదే కదా, ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు బండి సంజయ్ గారు అబ్బాయి మీద పెట్టిన కేసు తీసుకుంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్న నాళ్ళు ఏ గోళ లేదు. ఎప్పుడైతే ఈ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కదా గొడవ మొదలైంది. ఇప్పుడు నిజంగానే అత్యాచారం చేసిన వాడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం వల్ల ఆ అమ్మాయి మానసిక క్షోభకి గురయింది అనుకుంటే వదిలేస్తే దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు తప్ప, నువ్వు నా దగ్గర రాలేదని బాధపడుతూ కేసు పెట్టరు కదా ఎవరు. ఈ అబ్బాయి జనవరి 7 వదిలేశాడు, అప్పటి నుంచి వస్తాడా రాడా
వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడము, ఇట్లా అన్యాయమైంది, పెళ్లి చేసుకుంటారా చేసుకోరు, ఇవన్నీ. దీని అర్థం ఏంటి? మేబీ మహా అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చి అదే చేయలేదు. దట్ కెన్ బి ఏ చీటింగ్ కావచ్చు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ధర్మేంద్ర కేసు ఎట్లా ఉందో, చీటింగ్ కాదు, ఇది అత్యాచారం లేకపోతే పోక్సో ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి సెటిల్మెంట్కి తీసుకురావడం కోసం పనికొస్తాయి ఇవన్నీ కూడా. ఇది తప్పు అంటున్నా. చట్టం అనేది మిస్యూజ్ చేయడానికి కాదు. ఏదైతే అదే పెట్టండి. వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, కరెక్ట్. శృంగారం జరిగింది, కరెక్ట్. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు, కరెక్ట్. చేసుకోలేదు, ఇక్కడ వివాదం. ఇది కదా వివాదం మీరు చెప్పాల్సింది. ప్రపంచానికి ఇతను ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు? ఒక రేపిస్ట్ లాగా ప్రొజెక్ట్, విచ్ ఈజ్ రాంగ్. ఆల్రెడీ జైల్లో కూడా పెట్టారు. ఎందుకు ఇవన్నీ? ఈ చట్టాలు మార్చాలనేది నా ప్రయత్నం. అబ్బాయి మోసం చేస్తుంటే మోసానికి తగ్గట్టుగా కేసు పెట్టండి, దానికి తగ్గట్టు చేసుకోండి, అంతే. అది తేలితే చేయండి. మంగళ విషయంలో ఏంటండి అంటే ఇప్పటి వరకు మరి ఈ కేసు విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ పోరాటం సార్ మనం ఇంకా నిరాహార దీక్షలకి ఇట్లాంటి వాటికి కూర్చోవాలి తప్ప వాళ్ళకి అంటే మనుషులు చచ్చిపోతున్నా వాళ్ళకి ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా ఏం చేయాలి వాళ్ళు? మీకు అదే చెప్పబోతున్నా, ఇందాక మర్చిపోయా. రమేష్ నాయక్ చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఆ ఊళ్ళో తాండాలో ఉండే వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. వచ్చేసి మీకేం పట్టదా, మనుషులు చచ్చిపోతున్నారు ఎందుకని చెప్పి రోడ్డు మీద రాస్తారోకో చేశారు. పెద్దపల్లి అనుకుంటా ఊరి పేరు, పెద్దపల్లి. అక్కడ కూర్చుని దేవరకొండ దగ్గర చేస్తే జుట్టు పట్టుకొని లాకెళ్ళి ఆడాలని కొట్టి అవతల పడేశారు పోలీసు వాళ్ళు. అంటే ధర్నాలు చెయ్యి, ఏమైంది, నువ్వు చచ్చిపోమ్మా, మాకు అవసరం లేదు, నువ్వు మనిషే కాదు, నీకు డబ్బు ఉందా, పలుకుబడి ఉందా, నీకు రాజకీయంగా ఏమైనా ఉందా, అప్పుడు మేము మీ గురించి మాట్లాడతాం. మీరు ఏమైనా అయిపోండి, మీరు మనుషులే కాదు మా దృష్టిలో అనేదే కనబడుతుంది. మీరందరూ ఎప్పుడు మనుషులు అవుతారు? ఎలక్షన్లకు 6 నెలల ముందు మీరు మనుషులు అయిపోతారు. అప్పుడు సడన్గా మీకు ప్రాణాలు వచ్చేస్తే మీ బాధలన్నీ మాకు తెలిసిపోతాయి. మీకోసం మేము వచ్చి మీ చెప్పులు కూడా నాకేస్తాం కావాలంటే. సిగ్గులేదు పొలిటికల్ పార్టీ, నిజంగా చెప్తాను కదా. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలు ఇంతే. ఏమీ చేయట్లేదు. జనాలు చచ్చిపోతున్నా మీకు పట్టదు. బయటికి ఏదైనా అయితే దళిత బంధు, దళితుల కోసం అసలు మామూలు కాదనమాట. మళ్ళీ రాజకీయాలు చేయడానికి దళితులు కావాలి. ఎలా అంటే ఒక దళిత మహిళని కించపరిచాడు అంటే దళితుల పార్టీలు కొంతమంది వీళ్ళకి పోస్టులు ఇస్తారు. వీళ్ళు ఏదైనా మాట్లాడినా ఏం చేసినా కూడా దళితుల్ని కించపరిచాడు అనే కోణంలో కేసులు పెట్టడానికి, ఇటువంటి పెట్టడానికి మాత్రం వీళ్ళు పనికొస్తారు తప్ప వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. అంతే సార్. దీనికి ఏదో చెయ్యాలి ఖచ్చితంగా, ఇది ఆలోచించాలి. కొత్తగా కాంగ్రెస్ పార్టీని కొన్ని చట్టాలు పెడుతుంది. మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఇంకా దాని గురించి గట్టిగా విశ్లేషించలేదు. కానీ అంత ధైర్యంగా సుప్రీంకోర్టు జడ్జిలను కూడా ప్రశ్నించే అంత ఉంది అంటే దేర్ ఇస్ సంథింగ్ కూడా బాగా పెరుగుతుంది వాళ్ళకి ఉంటుంది. కానీ తొక్కేస్తున్నారుగా. ఐ థింక్ అది కేసులు గట్టిగా పెడుతున్నట్టున్నారు. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ స్కెప్టికల్, దాని గురించి గట్టిగా మాట్లాడలేను నేను. సో ఇంకా దాని గురించి పూర్తిగా అంటే యాక్చువల్గా ఏంటంటే దాని మీద వాళ్ళకు మంచి ఇమేజ్ వస్తుంది. ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా బాగా వాళ్ళకి బాగా సానుభూతి కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇట్లా ఉన్నాయి, చట్టాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలను మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బాగా పెట్టారు, కొన్ని చట్టాలు పెట్టారు. ఎవరైతే చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యారో వాళ్ళని అసలు రాజ్యసభ సభ్యులుగా అనర్హులంటగా ప్రకటించడం, అదేవిధంగా ఏ ఎమ్మెల్యేని గెలిస్తే ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళడానికి కూడా లేకుండా కొన్ని రూల్స్ బాగానే పెట్టారు. కానీ మరి వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి. అంతెందుకు సార్, రీసెంట్గా ఒక అబ్బాయి పాపం ఎవరు యాక్చువల్ చిరంజీవి గారికి కూడా వాళ్ళు సవాల్ విసిరారు. తర్వాత ఏదో అంటే మీరు 2 జీతాలా లేకపోతే 2 పెన్షన్లు తీసుకోకూడదు అనే ఇది కూడా చేశారు వాళ్ళు. మీరు దాంట్లోనూ తీసుకొని దీంట్లోనూ తీసుకొని ఆల్రెడీ మీరు ఇంత సంపాదించుకున్నారు సార్, ఇంకా ఎందుకు జనాల డబ్బులు మీకు అని వాళ్ళు చేశారు. అవును, దాని గురించి ఎవరు ఆలోచించలేదు వరకు. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి మార్చుకోవాల్సింది. బట్ ఇవన్నీ ఒక పక్క అయితే నేను అనేది ఏంటంటే మనుషులు చచ్చిపోతున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఒకటి, మనుషుల్ని చేయని నేరాలకి తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. అంటే ప్రేమించడం అనేది ఇవాళ అత్యాచారంతో సమానం ఇండియాలో. గుర్తుపెట్టుకోండి, మగాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మీరు అత్యాచారం చేసి ఉండకపోవచ్చు, మీరు సంసారమే చేస్తుండొచ్చు, అమ్మాయితో ఒక 6 నెలలు హ్యాపీగా కలిసి ఉండొచ్చు. ఏ రోజైనా సరే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవును ఇన్నాళ్ళు నా మీద అత్యాచారం చేస్తున్నాడు, ఎలాగమ్మా కలుసున్నావు కదా అంటే లేదు ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇచ్చి అత్యాచారం చేస్తాడు, చాక్లెట్లో మొత్తం మంది కలిపాడు, లేకపోతే కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపాడు. ఆ మాత్రం తెలివి పోలీసులకి ఉంది. వాళ్ళకి చూసిన వెంటనే తెలుస్తుంది
ఈ అమ్మాయి ప్రాస్టిట్యూటా లేకపోతే లవ్వరా లేకపోతే పాపం నిజంగానే మోసపోయిందా అనేది పోలీసులకి చూసిన వెంటనే అర్థమవుతుంది. కానీ ఈ చట్టము సిస్టము వాళ్ళని కట్టేసి వాళ్ళకి తెలిసినా కూడా కామ్గా ఉన్నారు. కొంతమంది ఏంటంటే అమాయకులు అన్యాయం అయిపోతున్నారని తెలిసి కూడా ఇంకా తప్పదు అనే కోణంలో అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే దొరికాడు కదా ఒక బకరా ఎంతో కొంత గుంజుదాం వీడి దగ్గర అనే కోణంలో కూడా ఇది చేస్తున్నారు. సో మంగ్లీ విషయంలో కూడా ఇదే జరిగింది అనుకుంటున్నాను. అయితే ఎక్కడికెక్కడ అందరికీ సర్దుబాటు జరిగింది అనేది చాలా మంది మాట్లాడారు. సార్ ఖచ్చితంగా ఇటువంటివి జరిగినా జరగకపోయినా గట్టిగా వేయాలి సార్. అప్పటికైనా సిగ్గు రావాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి మాట్లాడుకునే అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే రాజకీయ నాయకుల మీద జనాలు ఇలా మాట్లాడే అవకాశం మీరే ఇచ్చారు. ఎందుకంటే మీరు కనీసం దాని మీద కొంత చిత్తశుద్ధి చూపించలేకపోయారు. వీటి మీద చూపిస్తున్నది దాంట్లో ఒక 1% కూడా చూపించలేకపోయారు. అందుకని జనాలు ఇట్లా అనుకోవడం అస్సలు తప్పే లేదు. సో ఖచ్చితంగా అటువంటి ఉందే అనుకుందాం. దానివల్లే ఇది జరగట్లేదు అనుకుందాం. ఈ నాయకులకి అట్లీస్ట్ మీరు వాళ్ళు ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడైనా బుద్ధి చెప్పాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ సమస్య గురించి వచ్చే పార్టీకి మా సపోర్ట్ ఉంటుందనే బంజారా నాయకులు వాళ్ళు ఎవరైనా సరే వచ్చి గట్టిగా ప్రకటించడం అలాంటివి ఏమైనా చేయాలి. సో మీరైతే పోరాటం ఆపరు ప్రస్తుతానికి అంటే మీడియాల వరకే మనం చెప్పగలుగుతున్నాం. బట్ లిటరల్లీ అక్కడికి వెళ్ళి తాండాల్లోకి వెళ్ళి మనం నిజంగా చేయాలి. ఏదైనా ఒక దీక్ష లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది. చూద్దాం ఏమన్నా చేయగలమేమో. నేను సుబ్బు గారితో ఇంకా చాలామంది లాయర్లు ఉన్నారు. సుబ్బు గారితో పాటు కొంతమంది నేను మనం చూశాను. ఆయన దగ్గర 167 కోట్ల ఫ్రాడ్ అట వాళ్ళే ఆ బాలాజీ నాయకు రామానాయకు. అది థ్యాంక్ యూ సో మచ్.